హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ నిక్కీ బ్రో. ఓకే. ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే కదా, రామ్ చరణ్ RC16 పోస్టర్ రిలీజ్ చేశారు, ఎలా ఉంది? యాక్చువల్లీ మీకు ఒక మాట చెప్పాలంటే రామ్ చరణ్ బర్త్డే March 27 కాదు, 365 డేస్ బర్త్డే అయింది. ఎందుకు అలా? అంతే, ఆయన మా దేవుడు. యాక్చువల్లీ నేను క్రిస్టియన్ బ్రో. మా అమ్మ తర్వాత నాకు దేవుడు తర్వాత ఈయన ఆర్సీ. మీరు ఆర్సీని అంటే రామ్ చరణ్ని దేవుడు అని అంటారు కదా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఒక దేవుళ్ళ కనిపించాడు? నీకు ఎక్కడ ఆయన మంచి చేసేది? బ్రో ఒక మాట చెప్పాలి బ్రో, మన మహేష్ బాబు ఉన్నాడు, ఒక 100 మందికి వేల మంది పిల్లలు ఆపరేషన్ చేయించాడు. ఒక వీడియో కూడా అప్లోడ్ చేయాలి, ఎవరో ఛానల్లో వీడియో అప్లోడ్ చేశారు, ఆయనకి తెలిసింది. ఈయన తెలియకుండానే బోల్డ్ చేస్తున్నాడు బ్రో. ఆర్సీ అంటే ఒక దేవుడు బ్రో. చెప్పాలంటే ఆయన నిజంగా ఒక సినిమా చేయాలంటే డిసిప్లిన్తో చేస్తారు బ్రో. మెయిన్ సినిమా చేయాలంటే ఒక డిసిప్లిన్ చాలు, ఆయన ఒక్కటి చాలు బ్రో. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఆయన తప్ప ఏ హీరోని ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, బోల్డ్ మంది ఉన్నారు బ్రో. ఎవరన్నా చేస్తారు, చూపించాల్సింది చూపిస్తారు. కానీ ఈయన అలా కాదు బ్రో. 100 మందిని మాట్లాడినే ఈయన తగ్గు ఉంటాడు. అది కావాలి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో RC16 లుక్ ఎలా అనిపించింది అన్న? నిజం చెప్పాలి బ్రో, గేమ్ చేంజర్ పోలీస్ ఆఫీసర్గా చూసిన, RC16 రౌడిజంలో చూసిన బ్రో. వేరే లెవెల్ బ్రో లుకింగ్ అయితే. నిజం చెప్తున్నాను కదా, ఆయన బుజ్జిబాబు గారు వేరే లెవెల్ బ్రో. ఉప్పెన్ సినిమాతో ఇట్టు కొట్టాడు, RC16తో ఉప్పుగా అసలు ఉప్పెన్ కాదు కదా, రాజమౌళి అనుకుంటున్నాను, రాజమౌళి 2 అనుకుంటున్నాను నేను. నిజం చెప్పాలి బ్రో. మొదటి సినిమాకి నేషనల్ అవార్డు కొట్టేసాడు ఉప్పెన సినిమాతో. లవ్ స్టోరీలోనే అంత మంచి హిట్ ఇచ్చి మొదటిసారి నేషనల్ అవార్డు కొట్టడం అంటే చిన్న విషయం కాదు. మరి అటువంటి డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్తో సినిమా అంటే ఎలా ఉంటుంది? బుజ్జిబాబు గారు ఇంటర్నేషనల్ కొట్టాలనే రామ్ చరణ్ గారిని చాయిస్ ఇచ్చారు. అది ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అనే బిరుదునే తెచ్చుకున్నారు ఆయన. ఇప్పుడు కూడా చెప్తున్నాను, గ్లోబల్ స్టార్ అనే మాత్రం పేరు ఇన్స్టాలో జనాల మధ్యలో నడుపుతుంది అంతే, కానీ ఆర్సీ ఫ్యాన్స్ మధ్యలో నడుస్తుంది ఆయన దేవుడు. అది డిసిప్లైన్కి కానీ మెయిన్గా బిహేవియర్లో కానీ యాక్చువల్లీ చిరంజీవి గారు చెప్పారు మీకు. యాక్చువల్లీ మా కొడుకు నా మాట జరదెవడో, డిసిప్లిన్ అన్నది మెయిన్ ఉంటే ఏ హీరో అన్నా వేరే లెవెల్ ఎదుగుతాడని చెప్పాడు. ఇప్పుడు రామ్ చరణ్ సరసన మెయిన్గా మనకు మిర్జాపూర్ సిరీస్ చూసాం కదా, వెబ్ సిరీస్. అవును, అందులో మున్నాబాయ్ అన్నారు కదా, ఆయన్ని పక్కన లీడింగ్ క్యారెక్టర్ కింద పెడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటారు? అంటే మున్నాబాయ్ అని అంటే ఒక వైల్డ్, అదొక రకం, ఒక రకంగా చెప్పాలంటే. మరి వీళ్ళిద్దరికి అసలు ఆ బ్యాక్డ్రాప్ స్టోరీ ఏ విధంగా పడుతుంది అంటే? యాక్చువల్లీ చీమలో క్యూలు వెళ్తాయి బ్రో, కానీ దానికి మనం 100 మంది మనుషుల్లో మంచోళ్ళు ఉంటారో, 100 మనుషుల్లో 99 మంది చెడ్డలు ఉంటారు, ఒకడే మంచోడు. ఆయనే రామ్ చరణ్. ఆ చీమలు తొక్కకూడకుండా దాటించాలని ఉంటారు బ్రో, ఆయనే రామ్ చరణ్. ఈయన మున్నాబాయ్ అన్నవాడు చీమలో నడిచి వెళ్తారు బ్రో, ఆయన దాటించాలనే రామ్ చరణ్ దేవుడు. ఓకే, RC16 మరి పుష్ప రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? బ్రో ఒక మాట చెప్తున్నాను బ్రో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ 1000 మంది ఉండొచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ 10 మంది ఉండొచ్చు, కానీ డబ్బు కోసం సినిమా చూడాల్సిన అవసరం లేదు. అభిమానంతో సినిమా చూస్తే చాలు మాకు. అది కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సుమారు? కలిసిన గెలిచిన అవసరం లేదు బ్రో. అంటే ఒక సినిమా ఒక మాట చెప్తున్నాను బ్రో, ఇప్పుడు బుజ్జిబాబు గారు సినిమా చేస్తున్నారు, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు, ఆయన డబ్బు ఆయనకు వచ్చేస్తుంది. మా సంవత్సరానికి ఎంజాయ్మెంట్ కోసం మా ఫ్యాన్స్కి ఆయన సినిమా చేస్తున్నారు, మాకు చాలు, చూసాం, ఎంజాయ్ చేసాం. ఈరోజు నాయక్ రిలీజ్ అయింది, నాయక్ ఎంజాయ్ చేసినాం కాదనిలే. రామ్ చరణ్ గారు 16 కోసం ఆయన కష్టపడుతున్నాడు, మా కోసం కష్టపడుతున్నాడు, మా ఫ్యాన్స్ కోసం, మాకు చేయాల్సిన చేత మా ఆనందం కోసం చేశాడు. మేము కలసనో ఇవన్నీ కాదు, దేవుళ్ళు భక్తుల్ని చల్లగా చూడాలి, ఎంజాయ్ చేయించాలి, అది చాలు మాకు. కలిసినా గెలిచినా అంటే ఈరోజు 10 మంది వెళ్తారు సినిమాకి, రేపు 5గురు వెళ్తారు, దాంట్లో ఏముంది? గేమ్ చేంజర్ 5గురికి వెళ్ళారు, నాయక్కి 100 మంది వెళ్ళారు ఆడియో రిలీజ్కి, రిలీజ్కి. ఏంది? అంతే బ్రో, కలిసిన గెలిచిన మనకు వద్దు. హెల్పింగ్ నేచర్ ఎలా ఉంటుంది అంటారు? నేను ఇప్పుడే కదా చెప్పాను కదా, ఆయన డిసిప్లిన్ అంటే హెల్పింగ్ నేచర్ అన్నీ వేరే లెవెల్ బ్రో. ఇండస్ట్రీలో చిరంజీవి కన్నా బెటర్ బ్రో. ఆయన కొడుకు కాదు కదా చిరంజీవి, దేవుడు. చిరంజీవికి దేవుడు రామ్ చరణ్ అంటే. ఆయన కన్నాడో లేదో నాకు తెలియదు, కానీ కన్నాడు, కానీ చిరంజీవికి దేవుడు రామ్ చరణ్ అంటే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అన్న ఈరోజు రామ్ చరణ్ బర్త్డే కాబట్టి RC16 మూవీ ఫస్ట్ లుక్ అయితే వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు సూపర్గా అనిపించింది, మాస్ లుక్ లుక్ ఎలా ఉంది? అదిరిపోయింది భయ్యా. కొంతమంది ఏమంటారంటే పుష్పలాగా అనిపిస్తుంది లుక్ అంటారు. లేదు ఇది వేరలా. అది గ్యాంగ్స్టర్ సినిమా, ఇది పొలిటికల్ ప్లస్ క్రికెట్ రిలేటెడ్.
సో బుచ్చిబాబు గారి సెకండ్ సినిమా కదా, సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్? ఆయన ఎప్పుడూ తెలుగు ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది బుచ్చిబాబు సార్కి. కంపల్సరీ తెలుగు ఆడియన్స్ని సాటిస్ఫైడ్ చేస్తాడు. బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ. సో సినిమా ఏ జోనర్లో ఉండబోతున్నాను? అదే పొలిటికల్ అండ్ స్పోర్ట్స్ అండ్ సిగరెట్ రిలేటెడ్, ఏదో సిగరెట్లు చాలా చూపిస్తున్నారు, సిగరెట్ కంటెంట్ ప్లస్ మాస్ అండ్ యాక్షన్స్, సెంటిమెంట్ ఉంది కొంచెం. మరి ఆయన పక్కన హీరోయిన్గా జాన్వీ కపూర్ అయితే నడుస్తుంది కదా, సో వాళ్ళిద్దరు జోడీ ఎలా ఉంది? చాలా బాగుంది. జాన్వీ కపూర్ హాట్గా ఉంది సినిమాలో, కొంచెం బాగా సూపర్గా ఉంది చూసేదానికి. సో కాంబినేషన్ బాగుందంటారా? అదా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. శ్రీదేవి సార్, చిరంజీవి సార్ కాంబినేషను, ఇప్పుడు రామ్ చరణ్ సార్, జాన్వీ కపూర్ సార్ కాంబినేషన్. ఈ సినిమాకి మ్యూజిక్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ ఇస్తున్నారు కదా, మరి అదా ఫస్ట్ టైం రామ్ చరణ్ సార్కి ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ వేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సార్ సాంగ్స్ అదిరిపోవాలా, బాగా స్టెప్లు వేసే మరి ఎత్తండి, చాలా ఉండాలి, లవ్ సాంగ్ ఉండాలా, డాన్స్ సాంగ్ ఉండాలా, మా హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, థీమ్ మ్యూజిక్ మొత్తం అదిరిపోయేవాళ్ళ, ఆల్ ఇండియన్స్కి కనెక్ట్ అయ్యేవాళ్ళ, అది మరి మ్యూజిక్ ఇవ్వండి. ఇదా ఒక ఫ్యాన్గా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఈ సినిమా పుష్ప సినిమా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసే అవకాశం ఉందంట? చాలా ఉంది బ్రో. పుష్ప 2లో నేను జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన, దీంట్లో నేను జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన, దాంట్లో కనిపించిన, దీంట్లో నేను కనిపిస్తా. సినిమా వచ్చిన పెరిగి తెలుస్తుంది. కంపల్సరీ ఈ సినిమా 2000 కోట్ల పైన వస్తుంది, కలెక్ట్ అవుతుంది. థ్యాంక్స్ బ్రో. చెప్పండి. హాయ్ బ్రో. హలో అన్న. సో ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా RC16 పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. లుక్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందన్న. పోస్టర్ చూశాను. ఆ పోస్టర్లో కంటిలో రగడ కానీ, అతని చేతిలో చుట్టపట్టుకోవడం కానీ అద్భుతంగా ఉందన్న. పోస్టర్ అయితే సినిమా సూపర్ హిట్ అన్న. నేను పోస్టర్ చూసే చెప్తున్నాను. సో ఇది బుచ్చిబాబు గారికి రెండో సినిమా కదా, ఫస్ట్ సినిమాతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళారు. సో ఈ సినిమాతో ఏ విధంగా ఉండబోతున్నారు? బుచ్చిబాబు గారిది అయితే ఇది రెండో సినిమా అన్న. ఈ సినిమాతో రామ్ చరణ్ సినిమాలను అన్నీ ఇది బ్రేక్ చేస్తుంది. రామ్ చరణ్ మూవీస్లో అన్నిటికన్నా ఇది బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ లుక్లో చూపిస్తున్నారు కాబట్టి దానికన్నా ఎక్కువ స్థాయిలోకి వెళ్తుంది అన్న సినిమా అయితే. జాన్వీ కపూర్ ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్గా చేస్తుంది కదా, ఎలా ఉండబోతుంది జోడీ? సినిమా అయితే గురించి మాట్లాడుకుంటే, హీరోయిన్ అయితే ఒకడో బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగు సినిమాల్లో నటించడం అంటే చాలా గొప్ప విషయమే అన్న. అతన్ని నేను హీరోయిన్ కూడా చూశాను ఆల్రెడీ దగ్గర నుంచే. బాగుంది హీరోయిన్ కూడా. సినిమా అయితే కాంబినేషన్ కూడా బాగుంది, హిట్ కొడుతుందన్న. ఓకే. మరి ఈ సినిమాతో పుష్ప 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేసే అవకాశం ఉందంట. పుష్ప 2 అంటే పుష్పకి ఎంత కలెక్షన్ వచ్చిందో యాక్చువల్లీ నాకు తెలియదన్న. కాకపోతే 2000 కోట్లు వచ్చిందా అన్న. అయితే ఇది దాదాపుగా రావచ్చన్న, 2000 కోట్ల దాకా ఇది కూడా రావచ్చు. సో ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు కదా, సో ఎలా ఉండబోతున్నారు? అతని గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి అతను ఏ దానికి మ్యూజిక్ ఇచ్చినా అద్భుతంగా ఇస్తున్నారు. దీనికి కూడా అద్భుతంగా ఇచ్చారు. ఎందుకంటే నేను ఆల్రెడీ షూటింగ్ చూశాను. అక్కడ మ్యూజిక్స్ కూడా కొన్ని విన్నాను కాబట్టి చాలా బాగుందన్న మ్యూజిక్స్ కూడా. ఓవరాల్గా ఈ RC16 మీద మీ అభిప్రాయం? సినిమా సూపర్ హిట్ అన్న. కలెక్షన్ ఎక్కువ కోట్లలో వస్తుంది, 100 కోట్లలో. రామ్ చరణ్ గారికి ఇంకో రికార్డు తెచ్చిపెడుతుందన్న. థ్యాంక్స్. హాయ్ అన్న. అన్న ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన ఫస్ట్ లుక్ అయితే వచ్చింది RC16 నుంచి, మీకు ఎలా అనిపించింది? అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే అన్న. ఫ్యాన్స్కి బర్త్డే అంటే ఒక పండగలాగానే. అలాంటిది మన మూవీ మేకర్స్ వాళ్ళు ఫస్ట్ పోస్టర్ని, లుక్ కూడా కాదు, బ్యాక్ సైడ్ షాట్ని మనకు పోస్టర్గా రిలీజ్ చేస్తుండ్రు. చాలా హ్యాపీగా ఉందన్న. ఇంకోటి ఏంటంటే మొన్న కూడా ఒక పోస్టర్ లీక్ కావడం చూసినాం కాబట్టి రగడ్ లుక్లో మాస్ ఎలివేషన్ ఉండబోతుంది సినిమా అయితే. బుచ్చిబాబు గారు ఫస్ట్ సినిమాతోనే మనకి నేషనల్ అవార్డు ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిలిం కూడా నేషనల్ అవార్డు మన రామ్ చరణ్ గారికి యాక్టింగ్ దాని మీద ఖచ్చితంగా నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ మూవీ? భారీగానా, ఎందుకంటే గేమ్ చేంజర్ కొంచెం యావరేజ్ మనకి నిరాశపరిచింది కాబట్టి మా ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాడు. ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ హిట్, ఇండస్ట్రీ హిట్ కావాలి, తన కెరియర్లో కూడా ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో లుక్ ఎలా ఉందంటే ఒక ముక్కు పోగు పెట్టుకొని, అంటే బాగా ఫుల్గా గడ్డం, రగడ్ లుక్ అని ఇంకా అది చెప్పడానికి కూడా మాటలు సరిపో. రంగస్థలంలో మన రామ్ చరణ్ అని ఏ రేంజ్లో చూసినామో దానికి త్రిబుల్ చూడబోతున్నామని ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ అయిపోయింది. ఈ లుక్తో మా ఫ్యాన్స్ కూడా అందరికి తెలిసిపోయింది రంగస్థలంకి ఇది త్రిబుల్ అవుతుందని. బుచ్చిబాబు గారు మన ఆల్రెడీ చూసుకుంటే సుకుమార్ గారు అసిస్టెంట్ డైరెక్ట్గా పనిచేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ మార్క్ అయితే క్రియేట్ చేస్తాడు. కన్ఫామ్గా ఇంపాక్ట్ అయితే మన RC16 పైన ఫిలిం పైన చూపిస్తాడు.
ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ హైలో ఉంటుంది. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. సో ఎంత కలెక్ట్ చేయబోతుంది అంటారు? కన్ఫామ్గా చెప్తున్నానన్న, అంటే ఇంకా ఎర్లీ డేస్, పక్కాగా అయితే 1000 కోట్ల పైన అయితే వస్తుంది. ఇండస్ట్రీ హిట్ కన్ఫామ్గా నిలబడుతుంది. ఈ తర్వాత సుకుమార్ గారితో ఇంకో ఫిల్మ్ ఉంది కదా, మరి ఆ ఫిల్మ్తో పుష్ప 2 రికార్డ్స్ అయితే బ్రేక్ ఈ చేయొచ్చు. ఫిలింతోనే అంటే RC16తోనే పుష్ప 2 రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి అన్న. ఎందుకంటే రామ్ చరణ్ అన్నకు మామూలుగా ఫ్యాన్ బేస్ ఎట్లా పెరిగిందంటే అది ఒక సునామీ లాగా మారిపోయింది. నన్ను అడిగితే ఒక 2-3 ఇయర్స్ స్పాన్లోనే కన్ఫామ్గా ఈ సినిమా RC16 బుచ్చిబాబు గారితో వచ్చే సినిమా పక్కాగా చెప్తున్నా పుష్ప రికార్డులని ఖచ్చితంగా క్రాస్ చేసే సినిమా అవుతుంది. ఒకవేళ ఇది మిస్ అయిందంటే సుకుమార్ గారితో వచ్చే సినిమా మాత్రం పక్కాగా చెప్తున్నా పుష్ప రికార్డ్స్ రీక్రియేట్ చేస్తాడు. మరి రామ్ చరణ్ గారు చిరంజీవి గారు వారసత్వం అలాగే తీసుకెళ్తున్నారంటారా, లేదంటే లెగసీ అనేది బ్లడ్లోనే ఉంటుంది అన్న. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో యాక్టింగ్ స్కిల్స్ చూసుకున్నా సరే, రంగస్థలం నుంచి తన ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ చూసుకున్నట్లయితే చాలా మారిపోయింది. అంటే ఇంట్లో చిరంజీవి గారు ఎంతో పెద్ద లెజెండరీ యాక్టర్ తను, వాళ్ళ వారసత్వాన్ని లెగసీని అట్లే ఫామ్ చేసుకోవాలి. కాబట్టి ఆ రేంజ్లో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఖచ్చితంగా మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అన్న చెప్తున్నాను కదా, ఇప్పుడు కాకపోయినా ఇంకో సినిమా పడినా సరే టాప్ హీరోగా నిలబడతాడు అన్న. పోస్టర్ వచ్చింది, ఎలా అనిపిస్తుందో చూస్తే? నాకు కొంచెం పుష్ప 1 పోస్టర్ లాగా అనిపిస్తుంది. ఆ లుక్ అయితే సేమ్ మేబీ సుకుమార్ది కాపీ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. కొంచెం అలా ఉంది అంతే. అంటే సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టరే ఇప్పుడు రామ్ చరణ్ 16 సినిమా తీస్తున్నారు బుచ్చిబాబు గారు. మరి ఖచ్చితంగా కాపీ చేశారని అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారండి మీరు? ఎందుకంటే ఎంతైనా సీనియర్స్ నుంచే కదా చూసి నేర్చుకునేది. అందుకు సో వాళ్ళ అంటే ఆయనకు రెస్పెక్ట్తో ఆయన సేమ్ అదే క్వాలిటీస్ మైండ్లో పెట్టుకొని అంటే అదే మైండ్ సెట్తో తీసినారని అనుకుంటున్నాను. ఇప్పుడు రామ్ చరణ్లో ఏం మాకా అది లుక్ అంటే చూడ్డానికి మగధీర మూవీలో కాలభైరవది సెట్ అయింది. చూడ్డానికి కొంచెం ఛత్రపతి శివాజీ మహారాజ్లా ఉంటారు, అందుకు అంతే. ఇంకేమి ఇష్టం? వాళ్ళ వైఫ్ ఇష్టం ఉపాసన గారు. వాళ్ళు చాలా మంచి పనులు చేస్తారు కదా, అందుకు. ఏం చేశారండి మంచి పనులు? లేదు అంటే లైక్ అందరికీ ఎమర్జెన్సీని బట్టి ఆపరేషన్ మనీ అది ఉంటుంది కదా, అందుకు అది అంతే. మరి ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ రోజు బర్త్డే జరిగింది కదా, చాలా మందికి బ్లడ్ డొనేషన్ కానీ నేను చూడలేదు, చేసినట్టున్నారు, నాకు తెలియదు. చేస్తే మంచిదే కదా. సో మరి ఈ సినిమాతో పుష్ప రికార్డ్స్ అని బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? ఆ పుష్ప రికార్డ్స్ అయితే బ్రేక్ చేయలేరు. మహా అయితే కల్కిది బ్రేక్ అవ్వచ్చు అంతే, 200+ రావచ్చు. అదే ఫస్ట్ మూవీకే నేషనల్ అవార్డ్ కొట్టడం మంచిదే. సో సెకండ్ మూవీతో ఇంకా పెద్దగా వెళ్తారేమో అనుకుంటున్నాం. కొంచెం ఉన్నాయి అంతే. నేను రామ్ చరణ్ అభిమానిని అయితే కాదు నేను, కానీ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఎందుకంటే యాక్టర్ మంచిగా చేస్తారు, ఇంకా డైరెక్టర్ కూడా ఫస్ట్ ఫిలిం డెబ్యూట్ ఫిలిం అది కూడా నేషనల్ అవార్డు కొట్టడం గొప్ప కదా అది, అందుకు. నాకు తెలిసి జాన్వీ కపూర్ రోల్ క్యామియో రోల్ లాగా ఉంటుందేమో అనుకుంటున్నాను, దేవరా మూవీలో ఉన్నట్టు అంతే అనిపిస్తుంది. ఉపాసన గారు అయితే బాగుంటారు. ఉపాసన గారు కాకుండా కాజల్ గారు సెట్ అవుతారు. కానీ తను ఇప్పుడు మెయిన్ లీడ్ చేయట్లేదు, అదేదో చేస్తున్నారు కదా పార్వతి లాగా, కన్నప్ప సారీ, ఆ మూవీలో కొంచెం బాగా చేస్తే మేబీ ఉండొచ్చు. శివయ్య